జరిగిందంటారు 610 జీవోని తీసుకొచ్చేసి ఎవరిని ఏ ప్రాంతం వాళ్ళని ఆ ప్రాంతానికి పంపించాలనుకున్న తర్వాత ఆ ఉద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడి వల్ల ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు ఎక్కువ ఉన్నారు, స్థానికేతరులు ఎక్కువ ఉన్నారు, 15% కంటే ఎక్కువ ఉన్నారు. ఎవరు అక్కడ కావాలని కోరుకుంటున్నాడు, ఇక్కడ వాడు అక్కడ కావాలి. అన్ని చోట్ల ఉంది, మీరు చూడండి. అన్ని జోన్లలో ఉంది. ఒక హైదరాబాద్ జోన్లో ఒక 5% ఎక్కువ ఉన్నది, అన్ని జోన్లలో ఉన్నది. అది పక్క జిల్లా వాడు ఇక్కడ కావాలని కోరుకోవచ్చు. నా కుటుంబం ఎప్పుడుందో నేను ఇక్కడ రిక్రూట్ అయ్యానని చెప్పని వాడు అవసరం కావచ్చు, మరొకటి కావచ్చు. రాష్ట్రం అంతా ఆ పరిస్థితి ఉన్నది. ఇది ఉద్యోగుల నుంచి ఒత్తిడిలో వచ్చిన వాళ్ళు జరుగుతున్న పరిస్థితి. రిక్రూట్మెంట్ మళ్ళీ మామూలుగా జరుగుతుంది. రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా స్థానిక దాన్ని బట్టి 85% స్థానికులకి జరుగుతుంది, నియమాలు ఉన్నాయి కాబట్టి. పోస్టింగుల్లో మార్పులు చేర్పులు వస్తుంది, అక్కడిక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. కాబట్టి స్థానికేతలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక్కడ స్థానికేతలు అక్కడ స్థానికేతలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ స్థానికేతల్ని పంపించేస్తామని చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించకపోవడం లేదు. ఒక ప్రాంతం పూర్తికి వెళ్ళట్లా. మనం చాలా మందికి ఫలించినాయి, ఇంకా ఫలించలేదు, తీసేద్దాం, అయిపోయింది. అందుకని 610 జీవో అమలు కోసం అని చెప్పని స్వతంత్ర ప్రతిపత్తి గల యంత్రాంగాన్ని ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతానికి ఏర్పాటు చేసి ప్రభుత్వానికి దానిలో ఏ ప్రమేయం లేకుండా చేసి వాళ్ళ మీద ఏమన్నా ఉంటే హైకోర్టులో నప్పి నుండి ఏర్పాటు చేయాలని లోక్సత్తా ఇవాళ కదా మొదటి నుంచి వాదిస్తుంది, మొదటి నుంచి స్పష్టంగా వాదిస్తుంది. కానీ ఒక 1000 మంది ఉద్యోగులకు ఏదో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి సమస్యల కోసం అని చెప్పని మనమంతా ఇంత ఆవేశపడక్కల, దీని దానికి సంబంధం లేదు. ఇంకో కారణం తీసుకున్న శివప్రసాద్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్. శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడండి. జయప్రకాష్ నారాయణ గారు చెప్పండి. శివప్రసాద్ నాది మహబూబ్ నగర్ జిల్లా. చెప్పండి. నేను పుట్టింది ఆత్మకూరు. లెఫ్ట్ కెనాల్ జూరాల లెఫ్ట్ కెనాల్ నా చేతిలోనే పోయినది. మీరు మహబూబ్ నగర్ హైదరాబాద్ దగ్గర ఉన్నది కాబట్టి అభివృద్ధి చెందినది చెప్తా ఉన్నారు. మీరు ఒక్కసారి ఒక్కొక్క నిమిషం సార్, నేను కూడా సీనియర్ జర్నలిస్ట్, ఎన్నోసార్లు మీతో మాట్లాడడం మీ పిఎల్ కూడా మాకు కనెక్ట్ చేయాలి. ఒకటి ఏమంటే ఒక్కసారి మీరు మా వెంబడి వస్తే మహబూబ్ నగర్ లో తాగే నీరు కూడా మాకు అంచులో పెట్టుకుని ఆత్మకూరులో తాగే నీరు లేదు, అట్లా సేద్యానికి లేదు, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని నేను అందుకు అభివృద్ధికి నోచుకొని నా ఊరని ఒక పత్రికలు కూడా నేను రాస్తే వైఎస్ఆర్ పిలిస్తే తీసుకుపోయి చూపించాను అన్ని ఫొటోస్. జూరాల డ్యామ్ ఏ విధంగా కట్టినారు, అసలు దాని కెపాసిటీ ఎంత, ఇప్పుడు అది ఇచ్చేది ఎంత, అసలు ఆ వాటర్ ఎటుపోతా ఉన్నది, అదొకటి. రెండో విషయం ఇంకొకటి కూడా, మీరు గుంటూరు కానీ అనంతపూర్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ మా ప్రశ్న మీకు ఏమంటే, అన్ని సహజ వనరులు ఉండి కూడా మేము ఏ విధంగా మేము ఈ దౌర్భాగ్యానికి గురవుతున్నాం అనేదే ముచ్చట. ఇప్పుడు వాళ్ళకి వనరులు లేవు కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచో తీసుకుపోవాలి, సరే దాన్ని కొట్టేయడానికి మధ్యలో ఏదో ఆస్కారం ఉంటుంది. మాకు సహజ వనరులు ఇక్కడ ఉండి నైజాం కాలంలో కూడా అప్పుడు కలిసి ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ విత్ గ్రావిటీ వాటర్ వచ్చేటట్టు అక్కడ గోదావరి అంచున, తర్వాత ఇక్కడ ఈ కృష్ణాలో ఆ ప్రాజెక్ట్స్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అప్పుడు స్టేట్ ఇంటిగ్రేట్ అయినప్పుడు కూడా కంప్లీట్ చేయాలా, దాని ద్వారా ఆదిలాబాద్ కానీ తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్ నల్గొండ అన్ని బాగుపడతామని చెప్పి చేస్తే కూడా ఆ ప్రాజెక్ట్స్ పక్కకు పెట్టడం వల్ల ఎటువంటి అభివృద్ధి జరిగిందనేది ఒకటి. నల్గొండలో నేను డాక్టర్ టర్న్ జర్నలిస్ట్ గా ఫ్లోరోసిస్ తో జనరేషన్స్ పోయినాయండి. పక్కనే ఉన్నది వాడు ఎమ్మెల్యే కూడా పిఎం ఇస్తాడు వాడు. ఇది నేను గెలిచి తిట్టడం కూడా జరిగింది. సర్ఫేస్ వాటర్ లేకుండా మొత్తం జనరేషన్స్ పోయినాయి. ఎక్కడ గుంటూరు ఎక్కడ అనంతపురం మీరు కంపేర్ చేస్తారు. అదేవిధంగా మీరు అంటున్నట్టు ప్రాజెక్ట్స్ కు నల్గొండ పోయినది భూమి, గుంటూరుకు పోయినది. కానీ గుంటూరులో చూసుకుంటే అట్లీస్ట్ అక్కడ హెల్త్ అనేది ఒక విధంగా బాగుండదు. గుంటూరులో 2000 ర్యాంక్ వస్తే మెడిసిన్ సీట్ వస్తుంది, ఇక్కడ అదే 2000 ర్యాంక్ వస్తే అసలు వాసన కూడా చూడడం లేదు. అదే విధంగా మీరు ఇటువైపు వస్తుందంటే ఆదిలాబాద్ నుంచి మీరు వరంగల్ వరకు చూస్తే నాకు పుట్టినప్పటి నుంచి శ్రీరామ్ సాగర్ కడతా ఉన్నారు. 50 TMC వాటర్ కూడా ఇప్పటివరకు లేదు. ఈ గణాంకాలు ఈ లెక్కలని మేము ఎదురుబదులు కూర్చోబెట్టి అసలు ఎవరు చేస్తారు, ఎట్లా తీసినారు, ఏ ప్రాతిపదిక మీరు తీసినారో చూపించండి. ఇవన్నీ అన్నట్టు అభివృద్ధి చెందితే జీవన ప్రమాణాలు పెరగాలి కదా, ఎక్కడ పెరిగినాయి? ఇదే మీరు హైదరాబాద్ శివప్రసాద్ గారు చెప్పిన మాట ఉందే, ఈ గణాంకాలను మనం లోతుగా పరిశీలించాలి. వారు చెప్పిన పూర్తిగా వాస్తవం. అందరం కూర్చుని ఏమిటి గణాంకాలకు మూలం, ఏం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో తాగునీటి ప్రాబ్లం అంటే వాస్తవం. ఎందుకంటే అనంతపూర్ మహబూబ్నగర్ రాష్ట్రం మొత్తంలో అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, దానిలో ఏమాత్రం అనమాట. అలాగే నల్గొండ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, గుంటూరులో కొంత భాగంలో, మరెన్నో జిల్లాల్లో ఫ్లోరోసిస్ విపరీతంగా ఉన్నమాట వాస్తవం. కాలక్రమేణా కొన్ని బాగు చేస్తున్నారు, కొన్ని చేయలేకపోవడం కారణం రాజకీయంలో దుర్మార్గం, లేకపోతే అవినీతి, లేకపోతే వనరులు లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. ప్రతి జిల్లాలో నేను చెప్తుంది అదే, ప్రతి జిల్లాలో ఈవేళ దేశంలో విపరీతమైన పేదరికం వెనుకబాటుతనం ఉన్నాయి. మీరు నా దగ్గర రండి, నేను తీసుకు చూపెడతానని చెప్పంటే నేను ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో పేదరికం విపరీతమని చూపెడతాను. కానీ దానికి పరిష్కారం ఏమిటి? వాడు పక్కవాడు దోచుకోవటం వల్ల జరుగుతుందా, లేకపోతే మనం పేదరికం తొలగించడం కోసం చెప్పి రాజకీయాన్ని, పరిపాలనని, ప్రాధాన్యాన్ని, ఆర్థిక వ్యవస్థని మార్చాలి. మనం ఆలోచన చేసేది వ్యాధి లక్షణాలకి, వ్యాధికి, మన పుస్తకాలను దంతభంగం అనేది చెప్తాను. పంటి నొప్పికి, వీపుని తంటానికి సంబంధం చూసుకోవాలి. మనం ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవడం పరిష్కారం అవుతుందా, ఎవడు దోపిడీ వల్ల జరుగుతుందని చెప్పని నీటిని గురించి వారు మాట్లాడు. ఉదాహరణ చెప్తాను. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని మీరు తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతం సుమారుగా 19% ఉన్నది పరివాహక ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతానికి 2080 TMCల్లో మనకి రావాల్సింది మిగిలిన మనకు నికరంగా ఉండే నీరులో 223 TMC.
తెలంగాణ ప్రాంతానికి కేటాయింపు 240 టీఎంసీ. కోస్తాంధ్రకి ఎక్కువ వచ్చింది, ఎందుకంటే కోస్తాంధ్ర ప్రయర్ యూజ్ మొట్టమొదటి నుంచి ఉన్నమాట వాస్తవం. అంతర్జాతీయ ఒప్పందాలైనా కూడా అక్కడ ఎక్కువ వస్తుంది. మీరు నేనేం చేయలేము. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా మరో 3 రాష్ట్రాలు వచ్చినా కోస్తాంధ్ర నీళ్ళే ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు. ప్రయర్ యూజ్ ఉంది కాబట్టి, కింద ప్రాంతం కాబట్టి. రెండోది, తెలంగాణ ప్రాంతంలో గోదావరి 1500 అడుగులు లోతుంది. ఇంచెంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడు చేపట్టవలసింది. ఒక వెంకటరావు గారు మాత్రమే విషయం అర్థం చేసి దానికోసం పోరాడాడు. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు, ఏ పార్టీ వారు తెలంగాణ కోరుతున్నవారు కానీ వద్దన్నవారు కానీ ఒక్కడు కూడా ఇంచెంపల్లి ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. ఒక లోక్సత్తాయి మాట్లాడింది కాబట్టి మా గొంతు చాలదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోయినా. వెంకటరావు గారు మొట్టమొదటి దాంట్లో నాకు వ్యక్తిగతంగా సన్నిహిత మిత్రుడే. చనిపోయే ముందు రోజు కూడా అంతా కూర్చున్నాను. ఆనాడు కూడా ఇంచెంపల్లి గురించి మాట్లాడాను. నిజాం ఎప్పుడో 1910వ దశకంలో నిజాం అక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్స్తో ఇంచెంపల్లి ప్రాజెక్ట్ కోసం చెప్పిన ఫౌండేషన్లు వేశారు. మీరు వెళితే ఇప్పటికి కూడా ఆ బయోస్ఫియర్ ప్లాట్లో మీకు అక్కడ ఫౌండేషన్ కనిపిస్తుంది. అందరూ మలేరియా వచ్చి చచ్చిపోయేసరికి ఆపేశారు. సిగ్గు చెట్టు 100 ఏళ్ల పైగా చేపట్టకపోవడం. గోదావరి మీద అది అవసరం. అది కానీ దురదృష్టం ఏంటంటే అది వచ్చినా కూడా, ఇంచెంపల్లి వచ్చినా కూడా మీకు గోదావరి పక్కన ఉన్నటువంటి ఒక రిబ్బన్లో కొద్దిగా ఇరిగేషన్ వస్తుంది తప్ప గ్రావిటీ ఫ్లోతో చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే గోదావరి కొన్ని 100 అడుగులు లోతుంది, 1500 అడుగులు లోతుంది తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ మెట్ట ప్రాంతంలో ఉంది. దక్కన్పేట భూమిలో ఉంది. దక్కన్పేట భూమి తెలంగాణ ప్రధానంగా, రివర్ ఏమో కింద ఉన్నది. దానికి మా ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది కాబట్టి ఈ నీళ్ళన్నీ రావట్లేదని చెప్పనుకుంటే సహజంగా మనందరికి బాధ ఉంటుంది. కానీ ఎత్తు పల్లాలు మనం మార్చలేము. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? విజ్ఞత ఉన్నది అన్నట్టు తెలంగాణ ప్రాంతంలో వర్షపాతం 850 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం. కోస్తాంధ్రలో కూడా 900 మిల్లీమీటర్లు, ఎక్కువేం లేదు. రాయలసీమలో 700 మిల్లీమీటర్ల లోపం ఉంది. కాబట్టి వర్షపాతం తక్కువ లేదు. ఆ వర్షం అంతా నదుల్లోకి వెళ్లకుండా నదికి వెళ్లే ముందే ఇక్కడ ప్రాజెక్టులు కట్టే ఉంచుతాం. దాని గురించి ఆలోచించట్లా. ఎందుకని 10,000 కోట్ల ప్రాజెక్టులు ఉంటేనే కమిషన్లు వస్తాయి. దేశం ఏమన్నా పోనండి, ఆ ప్రాంతం నీళ్ళు రానిపోనండి, నాకు కమిషన్లు కావాలి, ప్రాజెక్టులు చేసి చూపెట్టాలి. తెలంగాణ జిల్లాలో చిన్ననీటి వనరులు మొత్తం తుడుచుకుపెట్టిపోయిన చెరువులు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి పైనుంచి కిందకి రన్ ఆఫ్ రాకుండా చిన్న చిన్న రివర్స్మై ప్రాజెక్ట్స్ కానీ, చెరువులు కానీ, వాటర్ షెడ్ కానీ చాలా పెద్ద ఎత్తున 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అది విజ్ఞప్తి ఉన్నది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, కింద నుంచి 38,200 కోట్లతో ఒక ప్రాజెక్టు, సంవత్సరానికి 40,000 రూపాయలు ఎకరకైనా తెలంగాణ ప్రాంతం నాశనం చేయడం కోసం పథకాలు పండుతున్నాం మనం, తెలంగాణ పేరు చెప్పి. కాబట్టి వనరుల గురించి కూడా మార్గం ఏంటో ఆలోచించాలి మనం. మీరు ఇది ఉందే, మా ఊరికి రండి నేను చూపెడతానని చెప్పంటే మా ఊరు రండి నేను చూపెడతాను, ప్రతి ఊళ్ళో చూపెడతాను. దారుణమైన బేదరికం చూపెడతాను. ఈ దేశం అంతా బేదరికం వలయంలో ఉంది. ప్రపంచంలో అతి ఎక్కువ మంది బేదలు భారతదేశంలో ఉన్నారు. మనకి మర్చిపోతున్నాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ ఆర్ ఇన్ ఇండియా. ఏ దేశంలో ఇంతమంది బేదలు లేరు, నిరుపేదలు. అక్షరజ్ఞానం లేని వాళ్ళు ప్రపంచం మొత్తంలో సగం మంది భారతదేశంలో ఉన్నారు. జబ్బులతో ఉన్న వాళ్ళు సగం మంది భారతదేశంలో ఉన్నారు. అంధత్వానికి గురయ్యేవాళ్ళు ప్రపంచం మొత్తంలో 70% మంది భారతదేశంలో ఉన్నారు. మన దేశం నిరుపేద దేశము, దాని నుంచి బయటపడలేదు. దానికి సరైన రాజకీయము, సరైన పరిపాలన, సరైన ప్రాధాన్యాలు, సరైన ఆర్థిక వ్యవస్థ ఉండాలి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం ఉండాలి. అది బాటమ్ లైన్. దాని లోపల ఇంకొకరు దోచుకుంటున్నారు కాబట్టి అన్నది వదిలేసేయండి. ఒక రాష్ట్రం తెచ్చుకుందాం, లేదంటే కలిసి ఉందాం, లేదంటే మార్గాలు ఏర్పరచుకుందాం, రకరకాలు ఉన్నాయి. కానీ ఈ ద్వేషపూరితమైన వాతావరణంలో లాభం లేదు. సామరస్యపూరిత వాతావరణంలో వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలి. లేకపోతే ఒక ప్రజాస్వామ్యం కానీ ఒక సమాజంగా నడవు. గణాంకాల గురించి వాసన పెట్టేయండి, లేదు సర్వే చేయండి. లెట్ us do సర్వే. ప్రతి గ్రామం తీసుకుందాం. నరేందర్